'అహం' రీబూట్ ప్రెజెంట్ 'ఆహాలో' అరౌండ్ 1.5 అవర్ రన్ టైమ్‌తో మాత్రమే రిలీజ్ అయింది. సో, మెయిన్ లీడ్‌గా సుమంత్ గారైతే యాక్ట్ చేస్తున్నారు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రిలీజ్ అయింది గానీ, సో, బేసిక్‌గా చూసిన తర్వాత ఏంటంటే దీంట్లో ఎటువంటి క్యారెక్టర్స్ అయితే ఏమి ఉండదు. సో, వన్ అండ్ ఓన్లీ సినిమా మొత్తం సుమంత్ గారు మాత్రమే కనిపిస్తారనమాట. సో, ఇంకా ప్రతీదీ కూడా ఇంకా ఫోన్ కాల్ కన్వర్జేషన్స్‌లోనే సినిమా మొత్తం అయిపోద్ది. సో, సుమంత్ గారు తప్ప ఇంకొక క్యారెక్టర్ కూడా కనిపియదు సినిమా మొత్తం మీద. స్టోరీ కూడా ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ సీన్ నుంచి ఒక ఇన్వెస్టిగేషన్ సీన్‌లోకైతే చేంజ్ అవుతది. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, సో, మీరు 'స్పైడర్' సినిమా చూసినట్లయితే దాంట్లో మహేష్ బాబు సెకండ్ హాఫ్‌లో విలన్‌ని పట్టుకోవడానికి సీరియల్స్‌లో ఒక చిన్న గేమ్ షో ఒకటైతే రన్ చేస్తాడు కదా! సో, ఫోన్‌లో మాట్లాడుతూ. సో, అదే 5 మినిట్స్ సీను 1 ½ అవర్‌తో అయితే తీశారనమాట. సో, ఇంకొక క్యారెక్టర్ అయితే కనిపియదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏముండదు. సో, దీంట్లో మెయిన్‌గా అయితే ఈ సుమంత్ గారి ఎక్స్‌ప్రెషన్స్, సో, ఆయన పర్ఫార్మెన్స్ అయితే కొంచెం బావుంటది. సో, ఇంకా డైరెక్ట్‌గా స్టోరీ విషయానికొచ్చినట్లయితే, సో, సినిమా స్టార్టింగ్‌లో ఆయన రోడ్డు పక్కన కార్ పార్క్ చేసుకొని పడుకో ఉంటాడనమాట. ఇప్పుడు ఒక వాయిస్ ఇనిపిస్తది. సో, ఒక ఛానల్‌లో న్యూస్ అనమాట. సో, 'జస్టిస్ ఫర్ అవంతిక' అని చెప్పేసి వస్తుంటుంది. ఆమె ఎలా చనిపోయిందని చెప్పేసి ఆమె ఎక్స్ అసిస్టెంట్ ఆమె ఛానల్‌కొచ్చేసి ఇంటర్వ్యూ లాగా ఇస్తూ ఉంటదనమాట. సో, ఏం జరిగిందని చెప్పేది. చేస్తే ఆయనకి సడెన్‌గా మెలుకువ వచ్చి లేస్తాడనమాట. సో, ఫోన్ చెక్ చేసుకుంటే చాలా మిస్డ్ కాల్స్, మెసేజెస్ వస్తాయి. సో, తన ఫ్రెండ్ ఒక ఆడియో ఫైల్ పంపించుంటాడు వాట్సాప్‌లో. ఓపెన్ చేసి చూస్తే హీరో వాళ్ళ ఫ్రెండ్‌కి ఒక డ్రగ్ డీలర్‌ని అయితే పరిచయం చేసుంటాడు. సో, అది నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకునేసి ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. సో, వాడు ఎప్పుడైతే వీళ్ళ పేర్లు చెప్పేస్తాడని చెప్పేసి భయపడి ఈయనకి ఫోన్ చేస్తారు హీరోకి. సో, వాడు మన పేర్లు చెప్తే ప్రాబ్లమ్. ఒకవేళ నువ్వు దొరికిపోతే మా పేర్లు చెప్పొద్దు. సారీ ఎక్కడికైనా పారిపో అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు హీరో ఇంకొక ఫ్రెండ్‌కి ఫోన్ చేసి విషయం చెప్పిన తర్వాత, సో, అతనుండి "నువ్వు ఆల్రెడీ 5 ఇయర్స్ డిప్రెషన్‌లో ఉండి ఇప్పుడిప్పుడే కొంచెం చేంజ్ అయ్యి వస్తున్నావు. మళ్ళీ ఇంత పెద్ద ప్రాబ్లమ్‌లో ఇరుక్కోవాలా" అని చెప్పేసి చెప్తాడు. ఏదోటి నేను ట్రై చేస్తాను. ప్రామిస్ అయితే చేయలే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడనమాట. అప్పుడు హీరో రియలైజ్ అవుతాడు. సో, 5 ఇయర్స్ ముందు అలా జరగకపోయి ఉంటే ఇప్పుడు ఇలా జరిగేది కాదని చెప్పేసి, ఆ టైంలో ఒక వాయిస్ రికార్డర్ ఆన్ చేసి, తను 5 ఇయర్స్ ముందు చేసిన పనికి గిల్ట్ అవుతున్నట్టుగా టాపిక్ చెప్తూ, సో, ఒక సూసైడ్ నోట్ రికార్డ్ చేస్తూ వెహికల్ డ్రైవ్ చేస్తూ సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. సో, కానీ మళ్ళీ ఆ అటెంప్ట్ అయితే క్యాన్సిల్ చేస్తాడు. ఇట్లాగా 5 ఇయర్స్ నుంచి ఆ డిప్రెషన్ వల్ల గిల్టీ ఫీలింగ్‌తో ఇలా చాలా సార్లు ట్రై చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసేస్తూ ఉంటాడు. తను నేరుగా తన ఆఫీస్‌కెళ్తాడనమాట. తనొక రేడియో జాకీ. సో, ఎఫ్ఎం రేడియో స్టేషన్‌లో పనిచేస్తుంటాడు. అతని పేరొచ్చేసి నిలయ్. నిలయ్‌కి ఎప్పుడు డిప్రెషన్ అనిపించినా కూడా ఏ టైంలో అయినా సరే ఆఫీస్‌కెళ్ళిపోయి అక్కడే కూర్చుంటాడు. సో, ఇప్పుడు కూడా అక్కడికే ఎళ్ళేసి మార్నింగ్ కోసం వెయిట్ చేసి రెడీ అయిపోయి ఉంటాడనమాట. తర్వాత ఇంకా ఛానెల్‌లో లైవ్‌కెళ్ళే టైమొస్తది. తను గూడా ప్రిపేర్ అయ్యి, సో, ఇంకా ఫస్ట్ కాల్ అయితే అటెంప్ట్ చేస్తాడు గానీ, సరిగ్గా మాట్లాడలేకపోతాడు. ఈ అవంతిక గురించి ఆలోచిస్తూ. సో, దానివల్ల 5 మినిట్స్ బ్రేక్ అడిగేసి మళ్ళీ నెక్స్ట్ కూర్చుంటాడనమాట. అప్పుడు ఒక కాలర్ మాట్లాడతాడు. సో, తను చాలా డిప్రెషన్‌లో ఉన్నాడని జెప్పేసి. సో, అప్పుడు నిలయ్ ఉండి, నేనుండే పొజిషన్‌లో మీరుంటే ఇప్పుడు ఉండలేరు. జస్ట్ మూవ్ ఆన్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. దానికి కాలర్ ఉండి, సో, నా పొజిషన్ మీకు తెలీదు అంటే, అప్పుడు నా పొజిషన్ ఏంటో చెప్తా అని చెప్పేసి నిలయ్ తన గురించి చెప్తాడనమాట. నిలయ్‌కి చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్ అంటే ఇష్టం. అట్లాగే ప్రాక్టీస్ చేస్తూ ఎదుగుతూ తను సెలెక్ట్ కూడా అవుతాడు. సో, అట్లాగా ఒకరోజు నైట్ డ్రైవింగ్ చేసేటప్పుడు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరుగుతది. ఆ యాక్సిడెంట్‌లో తనకి చాలా దెబ్బలు తగులుతాయి. సో, 1 ఇయర్ వరకు కోలుకోలేడు. ఆ తర్వాత ఇంకా డాక్టర్స్ కూడా లైఫ్‌లో ఫుట్‌బాల్ ఆడలేవనైతే చెప్పేస్తారనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఆ యాక్సిడెంట్‌లో ఒక అమ్మాయి కూడా చనిపోతుంది. సో, ఆ అమ్మాయి తన వల్లే చనిపోయిందని చెప్పేసి చాలా డిప్రెస్ అయిపోతాడు. గిల్టీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఆ అమ్మాయి గురించి క్లెయిమ్ చేసుకోవడానికి ఎవరు రాకపోయేసరికి కార్యక్రమాలు మొత్తం పోలీసులే కానిచ్చేస్తారు. సో, కానీ నిలయ్ మాత్రం ఎప్పటినుంచో అది గిల్టీగా ఉండిపోద్దనమాట. దాని గురించి చాలా సార్లు సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ సూసైడ్ చేసుకునేంత ధైర్యం కూడా ఉండదు. సో, దీని గురించి చాలా బాధపడుతూ ఉంటాడనమాట. సో, ఈ విషయం చెప్పేసరికి కాలరు "సారీ బ్రో. సో, నా ప్రాబ్లమ్ కంటే మీది చాలా పెద్దది. నేను అసలు ఊహించుకోలేకపోతున్నాను" అని చెప్పేసి మూవ్ అవ్వడానికి ట్రై చేయాలనుకుంటాడు. తర్వాత నిలయ్ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి, సో, నెక్స్ట్ కాల్ అటెంప్ట్ చేయని చెప్తాడనమాట. ఏంటి ఎమర్జెన్సీ అంటే, సో, ఒక అమ్మాయి కాల్ చేసింది. లిటరల్‌గా బెగ్ చేస్తుంది కాల్ కట్ చేయొద్దని చెప్పి. తనేదో ప్రాబ్లమ్‌లో ఉంది. కిడ్నాప్ అయిందని అయితే చెప్తుంది. సో, నిలయ్ ఉండేసి ఇదొక ప్రాంక్ కాల్ అనుకునేసి, సో, దాన్ని ఎయిర్‌లో కనెక్ట్ చెయ్యి. సో, ఆడియన్స్ చాలామంది వింటారు. ఫన్ క్రియేట్ అవుతారని చెప్పేసి కామెడీగా తీసుకుంటాడనమాట. అట్లాగా ఎయిర్‌లో కనెక్ట్ చేసిన తర్వాత ఆడియన్స్ అందరూ వింటూ ఉంటారు. సో, ఆ అమ్మాయి నార్మల్‌గా తన గురించి చెప్తూ ఉంటుంది. సో, నిలయ్ మాత్రం కొంచెం కామెడీగానే తీసుకుంటాడు. సో, ప్రాంక్ కాల్ అన్నట్టుగానే మాట్లాడతాడనమాట సీరియస్‌నెస్ తెలియక. సో, అనుకోకుండా వాళ్ళ బాస్ ఫోన్ చేస్తాడు. సో, ఫోన్ చేసి "ఆ కాల్‌ని ఎందుకు నువ్వు ఎయిర్‌లోకి తీసుకున్నావు? పోలీస్ డిపార్ట్మెంట్ కాంటాక్ట్ అయింది. వాళ్ళు ఈ కన్వర్జేషన్ విన్నారు. సో, అమ్మాయి జెన్యూన్ అని చెప్పి ఫీల్ అవుతున్నా. దానికి హెల్ప్ చేయాలంటే నువ్వు కొంచెం
రెస్పాండ్ అవ్వాలి, కొంచెం హెల్ప్ చేయాలని చెప్పేసి చెప్తాడనమాట. సో అప్పుడు ఒక ఏసీపీ ఆఫీసర్‌కి విక్రమ్ అనే వ్యక్తికి కేస్ అలాట్ చేస్తారు. సో అప్పటి నుంచి విక్రమ్ కాంటాక్ట్‌లో ఉంటాడు నిలయ్‌కి. అప్పుడు విక్రమ్ కాల్ చేసి తను పబ్లిక్ మీడియాలో ఉంది కదా! సో తన పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ కాకుండా అందరికి తెలియకుండా సో తన గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కోమని అయితే చెప్తాడనమాట. సో తను ఎక్కడ కిడ్నాప్ అయింది, ఏం జరిగిందన్న విధంగా. ఇప్పుడు నిలయ్ అమ్మాయిని కాంటాక్ట్‌లో తీసుకొని సో అంటే కాల్ అయితే కట్ చేయరు. సో తనకి ఎక్కడో ఒక ఫోన్ దొరికింది. సో దీంట్లో డిస్‌ప్లే కూడా పని చేయట్లేదు. నేను వేరే కాల్ చేయలేను. మా నాన్నకి చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు. సో కాల్ కట్ చేయొద్దని చెప్పేసి అడుగుంటుందనమాట. సో అప్పుడు నిలయ్ తన్ని హోల్డ్‌లో నుంచి అన్‌హోల్డ్ చేసి ఇప్పుడు నిలయ్ అమ్మాయికి విషయం చెప్తాడు. సో నువ్వు రేడియో స్టేషన్‌కి ఫోన్ చేసావు. మన కాన్వర్జేషన్ ఇప్పుడు చాలామంది ఆడియన్స్ వింటూ ఉన్నారు. సో నీ పర్సనల్ డేటా స్పాయిల్ అవ్వకుండా బయట చెప్పకుండా సో నువ్వు ఎలా కిడ్నాప్ అయ్యావు, ఎక్కడి నుంచి కిడ్నాప్ అయ్యావు అనే డీటెయిల్స్ అయితే చెప్పాలి. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసింది అన్నట్టుగా చెప్తాడనమాట. సో తను కూడా ఆన్సర్ చేస్తుంది. పబ్‌కి వెళ్ళాను. సో ఒక సైకియాట్రిస్ట్‌ని కలవడానికి. జనరల్‌గా తనకి పబ్లిక్‌లో జనాల్ని చూస్తే కొంచెం భయపడుతుంది. ఆ ఫోబియా ఉంటుంది. సో దానికోసం థెరపీ పరంగా పబ్లిక్ రమ్మని చెప్పేసి సైకియాట్రిస్ట్ రమ్మనైతే చెప్తాడు. సో తను కాల్ చేసిన తర్వాత రాలేదు. నేను వెయిట్ చేశాను. తర్వాత కోక్ ఆర్డర్ ఇచ్చాను. అది తాగిన తర్వాత ఏమైందో తెలీదు. నాకు గుర్తులేదు. కళ్ళు తెరిచేసరికి నేను ఇక్కడ ఉన్నానైతే చెప్తాదనమాట. ఇంకా పోలీసులు ఆ పబ్‌ని కూడా తను ఎక్కడికెళ్ళిందో కనుక్కొని అక్కడికెళ్ళిన తర్వాత సీసీ కెమెరాలో మొత్తం ఐడెంటిఫై చేసి తనెవరో కనుక్కుందాం అనే ప్రాసెస్‌లో ఒక అమ్మాయిని ఇద్దరు కారులో తీసుకెళ్ళడం చూస్తారనమాట సీసీ కెమెరాలో. ఆ కార్ నంబర్‌తో అడ్రస్ కనుక్కొని ఇంటికెళ్ళిన తర్వాత సో అది వాళ్ళ ఫాదరు, వాళ్ళ అన్నలిద్దరూ ఆళ్ళ కూతురిని తీసుకొచ్చి ఇంట్లో పెడతారనమాట. సో ఇంట్లోకెళ్ళి చూస్తే ఇక్కడుండే అమ్మాయి వేరు, అక్కడుండే అమ్మాయి వేరనమాట. లీడ్ ఎళ్ళింది గదా! ఇంకా ఇప్పుడు అంత ఈజీగా కనిపెట్టడం కుదరదు. సో తన ఫాదర్ గురించి ఏదైనా పజిల్ రూపంలో చెప్పమనైతే చెప్తాడు నిలయ్. ఆ తర్వాత తనొక పజిల్ ఇస్తుంది. ఆ తర్వాత పోలీసులు, సైబర్ క్రైమ్ వాళ్ళు మన హీరో నిలయ్ కూడా కూర్చుంటాడనమాట డీకోడ్ చేయడానికి. ఇప్పుడు నిలయ్ బాగా చూసి డీకోడ్ చేస్తే దానికి ఆన్సర్ చీఫ్ జస్టిస్ అని వస్తుంది. సో వెంటనే విక్రమ్ పోలీస్‌కైతే చెప్తాడనమాట. సో వాళ్ళందరూ చీఫ్ జస్టిస్ దగ్గరికెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ కాన్వర్జేషన్ ఆయనకి వినిపిస్తే, లేదు తను నా కూతురు కాదు. నా కూతురు ఢిల్లీలో ఉంది. సో తనెందుకు నా పేరు ఇన్వాల్వ్ చేసిందో తెలీదు. ఎనీవే ఆ అమ్మాయి ప్రాబ్లమ్ ఉంది కాబట్టి అన్ని కేసెస్ పక్కన పెట్టేసి ప్రెజెంట్ అమ్మాయిని కాపాడండి అని చెప్పేసి రేపు ముఖ్యమైన కేసు ఉంది కదా! నేను దానికి జడ్జిమెంట్ ఇవ్వాలి. సో నన్ను డిస్టర్బ్ చేయొద్దనేసి చెప్పి వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత అదే విషయం ఈ అమ్మాయికి చెప్తాడు నిలయ్. సో తను ఇంకొక పజిల్ ఇవ్వాలనుకుంటది. సో ఆ పజిల్‌ని డీకోడ్ చేసినా కూడా చీఫ్ జస్టిస్ అన్నట్టుగానే వస్తది ఆన్సరు. అప్పుడు నిలయ్‌కి కోపమొచ్చి ఎందుకు మళ్ళీ ఇదే ఇస్తున్నావు? ఆల్రెడీ మేము అక్కడికెళ్తే ఆయనకి సంబంధం లేదని చెప్పేసాడు. నువ్వేమో అదే అంటున్నావు. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు మాతో అని చెప్తే అరుస్తాడనమాట. సో దానికి కొంచెం ఫీల్ అయ్యి ఏడుస్తూ ఉంటది. తర్వాత తనుండే ప్లేస్‌కి ఎవరో వస్తున్నట్టుగా సౌండ్ వస్తే సో హోల్డ్‌లో ఉండండి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. అప్పటిదాకా వింటూ ఉండండి అయితే అమ్మాయి చెప్పేస్తది. సో నిలయ్ కూడా తనని హోల్డ్‌లో పెట్టేసి ఇంకా పోలీసులకి ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతూ ఉంటారనమాట. ఎక్కడుంటుంది ట్రేస్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి. అప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు వచ్చేసి ఆ అమ్మాయి సిగ్నల్ రేట్ ట్రాక్ చేస్తాము. 10 మినిట్స్‌లో ఎక్కడున్నా పట్టుకుంటాము. సో ప్రాబ్లమ్ లేదని అయితే చెప్తారు. తర్వాత కిడ్నాపర్స్ వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి కూడా లైన్‌లోకి వస్తుంది. నిలయ్ కూడా అడుగుతూ ఉంటాడు. సో తన లైఫ్ గురించి ఇంకేమన్నా ఎగ్జాక్ట్ విషయాల గురించి తన ప్రాబ్లమ్స్ గురించి అడుగుతూ ఉంటాడు. అప్పుడే అమ్మాయి కూడా వాళ్ళ నాన్న గురించి ఏడుస్తూ చెప్తుంది. వాళ్ళ నాన్న ఎందుకు ఇలా కాదన్నాడు. వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. తనకు కూడా తినంటే చాలా ఇష్టం అని చెప్పేసి. అప్పుడు నిలయ్‌కి సడెన్‌గా ఒక పాయింట్ రైజ్ అవుతది. సో ఆల్రెడీ కిడ్నాపర్స్ ఏమన్నా వాళ్ళ నాన్నతో మాట్లాడి ఈ విషయం బయట చెప్తానంటే భయపెట్టుంటారు. సో తన కూతురిని కాపాడడానికి అలా చెప్పుంటాడేమో అని చెప్పేసి విక్రమ్‌తో చెప్తాడు ఈ పాయింట్. ఇప్పుడు విక్రమ్ కూడా కొంచెం సెన్స్ అనిపించి సో రేపు వాళ్ళ నాన్న ఒక జడ్జిమెంట్ ఇవ్వాలనుకుంటున్నాడు. అది ఏంటి కేసు అని చూస్తే అదొక మెహతా స్కామ్ కేస్ అనమాట. అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాను. సో అతనికి ఇట్లాంటి బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉందనమాట. మేబీ తనేమన్నా ఇన్‌ఫ్లుయెన్స్ చేసుంటాడో రేపు జడ్జిమెంట్ ఇవ్వడానికి తన కూతుర్ని కిడ్నాప్ చేసి అయ్యుండొచ్చు ఇదొక ఛాన్స్ ఉందని అయితే చెప్తాడు. నెక్స్ట్ ఇంకా ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో బాగా ఎంజాయ్ చేసిన దీపావళి గురించి కూడా మాట్లాడుకుంటున్నారని అయితే చెప్తాడు. అప్పుడు నిలయ్‌కి ఒక పాయింట్ అర్థమవుతుంది. సో చాలామంది ఆడియన్స్ వింటూ ఉంటున్నారు కదా! తను ఏ ప్లేస్‌లో ఉందో అయితే తెలీదు. చాలామంది ఆడియన్స్ ఒక్కొక్క ఏరియా నుంచి ఫైర్ క్రాకర్స్ ఎవరైతే కాలుస్తుంటారో మేబీ తనుండే ఏరియాలో కనుక కాలిస్తే సౌండ్ గానీ, కిటికీలోంచి ఆ విజువల్స్ కానీ చూడొచ్చు. అప్పుడు తను ఏ లొకేషన్‌లో ఉందో మనకు అర్థమవుతుంది అన్నట్టుగా అయితే చెప్తాడు. దానికి ఆడియన్స్‌లో చాలా దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుంది. సో అదే ఇన్ఫర్మేషన్ పోలీసులు కూడా తీసుకొని ఒక్కొక్క ఏరియాలో ఉండే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఫైర్ క్రాకర్స్ క్రాక్ చేస్తాము. సో తనకి వినిపిస్తే ఓకే హెల్ప్ అవుతుంది అన్నట్టుగా చేస్తారనమాట. అట్లాగా అన్ని ఏరియాస్ నుంచి క్రాకర్స్ కాలుస్తూ ఉంటే తనకి లాస్ట్‌లో ఒక ఎల్బీ నగర్ ఏరియాలో ఉంది అన్నట్టుగా అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అక్కడుండే క్రాకర్స్ కాల్చడం వల్ల తనకి సౌండ్ వినిపిస్తుంది. కిటికీలోంచి కూడా చూస్తుందనమాట.
ఆ తర్వాత ఎల్బీ నగర్ పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో పోలీస్ సరౌండింగ్ మొత్తం అక్కడ ఉంటుంది. తనని ఎక్కడున్నా పట్టుకుంటామని చెప్పేసి. అదే టైంలో సైబర్ క్రైమ్ వాళ్ళు కాల్ చేసి, సో తను వాడేది నార్మల్ ఫోన్ కాదు, తన సర్వర్స్ ప్రతి నిమిషానికి చేంజ్ అవుతున్నాయి, పట్టుకోవడం కష్టము. సో గ్రూమింగ్ చేసినా కూడా 24 అవర్స్ టైం పడుతుంది అయితే చెప్తారు పోలీసులు. సో ఈ విషయం అనుకోకుండా ఆ అమ్మాయి వినేస్తుంది, ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు నిలయ ధైర్యం చెప్తూ ఏం కాదు, ఎలా అయినా కాపాడుతాం, సెట్ చేస్తాం అనేది చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడు తన గురించి చెప్తూ ఉంటుంది, తన ఫ్రెండ్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ చనిపోయింది యాక్సిడెంట్లో నైట్ అని చెప్పేసి. అది సడన్గా హీరో కనెక్ట్ అవుతుంది అనమాట, ఏ టైంలో చనిపోయింది, ఎక్కడ చనిపోయింది అన్నట్టుగా. చూస్తే తను యాక్సిడెంట్ చేసిన అమ్మాయి అనమాట. సో తన గురించి ఏమైందో కనుక్కోవడానికి తను బతికితే చాలా అవసరం అని చెప్పేసి తను ఎలాగైనా బతికించాలనుకుంటాడు. ఇంకప్పుడు నీ రూమ్లో ఏమైందో ఇంచ్ బై ఇంచ్ ప్రతిదీ చెప్పు, హెల్ప్ అవుతుందని చెప్తే, ఇప్పుడు అమ్మాయి తన రూమ్లో ఉండే బోల్ట్లు, వైర్లు, స్టార్టర్లు, ప్లగ్లు, ఇంకా ఐరన్ చైన్లు, ఇట్లాంటివి టూల్స్ చాలా చెప్తుందనమాట. అప్పుడు నిలయ్ బాగా ఆలోచించి వాటన్నిటితో కనెక్షన్ ఇప్పించి రూమ్లోకి ఎవరైనా వస్తే అటాక్ అయ్యేటట్టుగా వాటిన్నిటిని అరేంజ్ చేపిస్తాడనమాట. ఇంకా అరేంజ్ అయిపోయిన తర్వాత ఎవరో వస్తున్నట్టుగా అయితే వినిపిస్తుంది ఫోన్లో. ఎవరో వస్తుంటారు, ఈ ట్రాప్లో పడుతూ ఉంటారనమాట, దెబ్బలు తగులుతూ ఉంటాయి. అప్పుడు పారిపోతూ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత గన్ సౌండ్ కూడా వినిపిస్తుంది. సడన్గా కాల్ అయితే కట్ అయిపోతుంది. ఇప్పుడు నిలయ్ వెంటనే విక్రమ్ ఫోన్ చేసి గన్ సౌండ్ విన్నారా అంటే, విన్నాము, మేము దగ్గరలోనే ఉన్నాం, కానీ ఇక్కడ బుల్లెట్ షెల్స్ కానీ బ్లడ్ కానీ ఎక్కడ ఏం కనిపించట్లేదు, ఇక్కడంతా బ్లాక్ అయిపోయింది, చాలామంది ఉన్నారు, ఇక్కడ ఎవరు కనిపించలేదు మాకనైతే చెప్తాడు. ఇప్పుడు నిలయ్ ఇంకొక ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. మూవీ స్టార్టింగ్లో ఎవరో ఒక హెల్ప్ ఫ్రెండ్ అడిగాడు కదా, తనకు ఫోన్ చేసి నువ్వు ఇదంతా విన్నావా, ఆ అమ్మాయి ఎవరో మనకు కావాలి, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చూడని అయితే చెప్తాడు. అక్కడికి వెళ్ళినా కూడా అతనికి కూడా ఎవరు కనిపించరనమాట. తర్వాత నిలయ్ ఫోన్కి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. సో లిఫ్ట్ చేస్తే తను ఆల్రెడీ తప్పించుకునేసి ఆటోలో ఇంటికి వెళ్తున్నాను, ఎనీవే థ్యాంక్ యూ, నా కోసం చాలా కష్టపడ్డారు. సో ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, నా పేరు అవంతిక అని అయితే చెప్తుందనమాట. అవంతిక అని పేరు వినంగానే ఈ 5 ఇయర్స్ బ్యాక్ ముందు జరిగినటువన్నీ గుర్తొస్తూ ఉంటాయి నిలయ్కి. జస్టిస్ ఫర్ అవంతిక, జస్టిస్ ఫర్ అవంతిక న్యూస్లన్నీ కూడా. అప్పుడు తను జరిగిందంతా డీకోడ్ చేస్తే, సో ఇదంతా ఒక ట్రాప్, తను అవంతికకు జరిగిన అన్యాయం బయటపెట్టడానికే ఇదంతా చేస్తుంది. అందుకనే చీఫ్ జస్టిస్ దగ్గరికి కేసు వెళ్ళేలా చేసింది. అక్కడి నుంచి మెహతా స్కామ్ బయటపడేలా చేసింది. అప్పుడు మెహతా స్కామ్స్ గురించి బయటపెట్టిన అవంతిక జర్నలిస్ట్ అనమాట. సో తన్ని రోడ్డు మీద ఏదో వాహనం కింద తోసి చంపేస్తారు. సో అదే వెహికల్లో వచ్చేది మన హీరో. సో తన్ని కావాలని గుద్దాను అనుకొని ఇన్ని సంవత్సరాలకి డిప్రెస్ అవుతూ ఉంటాడు అనమాట. సో దాన్ని తన ఫ్రెండ్ అనమాట ఇప్పుడు దాకా కిడ్నాప్ అయినట్టుగా యాక్ట్ చేసింది. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి నిలయని ఫాలో చేస్తూ ఉంటారనమాట. సో తను డిప్రెస్ అయిపోయి ఉన్నాడు, తనే కావాలని హత్య చేశాడు అనుకునేసి, అంటే యాక్సిడెంట్ చేశాడు అనుకొని బాగా డిప్రెస్లో ఉంటాడని చెప్పి. సో తనకి ఇదంతా తన వల్ల కాదు జరిగింది అని చెప్పడానికి, పైగా ఈ కేసులన్నీ బయటపెట్టడానికే పెద్ద ప్లాన్ వేస్తారు. సో ఫైనల్గా హీరో ఇన్ని సంవత్సరాలుగా 5 ఇయర్స్గా ఉన్న డిప్రెషన్ నుంచి బయటకు వస్తాడు. సో తన వల్ల కాదు చనిపోయిందని చెప్పేసి మనసుకు ఒక కారణం చెప్పుకుంటాడు. తర్వాత మూవీ స్టార్టింగ్లో డ్రగ్ డీలర్ దగ్గర నుంచి వచ్చిన ఆడియో ఫైల్స్లో ఆడియో ఫైల్ కూడా ఉంటుంది. సో తన ఫ్రెండ్కి పరిచయం చేసినట్లుగా ఉంటుంది ఆడియోలో. అని విన్న పోలీసులు కూడా సో ఇంత హెల్ప్ చేసినందుకు అది కావాలని చేయలేదు కదా అని గుర్తించి వదిలేస్తారు. ఇక్కడితో అయితే మూవీ కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు దాకా నేను చెప్పిన ఏ క్యారెక్టర్ కూడా సినిమాలోకి రాదనమాట. ఇవన్నీ ఫోన్ కాల్స్లోనే కాంటాక్ట్ అవుతాయి. సో సినిమా మొత్తం కనిపించేది ఓన్లీ సుమంత్ గారు మాత్రమే. సో తన ఒక రేడియో జాకీ ఆఫీస్లో అదొక్క సెటప్ మాత్రమే ఉంటుంది సినిమా మొత్తం మీద. ఫోన్ కాల్స్లోనే సినిమా మొత్తం కంప్లీట్ అయిపోద్ది. సో ఇక ఫైనల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ కానీ రివ్యూ కానీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీస్, వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని మూవీస్ చూస్తూ కొంచెం కష్టపడే రివ్యూస్ కానీ ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఇస్తాము. సో ఎవరికైనా యూస్ఫుల్ అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.